నమస్తే సువాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సంస్కృతి సంప్రదాయాలపై పిల్లలకు అవగాహన కలిగించాలి. జానకిరాంపేట ప్రాంతంలో స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన డాక్టర్ స్వరాజ్యం పటేల్ తదితరులు. ఆంధ్రుల మనోభావాలను మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దెబ్బతీశారని తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విమర్శలు చేసిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని చెన్నకేశ్వర స్వామి, కోదండ రామాంజనేయ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకి సేవ. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయికొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నేటి తరం పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయాలని డాక్టర్ స్వరాజ్యం కోరారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేటలో స్ఫూర్తి సేవా సమితి మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేట ప్రాంతంలో స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ స్వరాజ్యం చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వరాజ్యం మాట్లాడుతూ నేటి తరం పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాల గురించి తల్లిదండ్రులు తెలియజేయాలన్నారు. విద్యకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని ఆమె వివరించారు. మనందరం కలిసేదానికి ఒక అవకాశం. తర్వాత ఈ ముగ్గుల పోటీ ద్వారా నెక్స్ట్ జనరేషన్ కి ముగ్గులు నేర్పించడం అలవాటైంది. ముగ్గులు వేయడం అనేది ఒక శాస్త్రీయతతో కూడింది. ముగ్గులు ఫస్ట్ ఇంత ముందు పూర్వం అయితే ముగ్గులు ఇలా బియ్యం పిండితో వేసేవాళ్ళు, ఇలా కాకుండా సున్నం దాంతో కాకుండా వేసేవాళ్ళు. దానివల్ల మానవులకిను ప్రకృతికిను అనుసంధానం కోసం ఈ మెయింటైన్ చేసే దానికోసం మెయింటైన్ చేసేవాళ్ళు. దీంట్లో ముగ్గు వేయడం అనేది ఆ పొజిషన్ లో ఉండడం వల్ల లిట్రస్ కి ఓవరీస్ కి అంతా బ్లడ్ సర్క్యులేషన్ బాగా వచ్చి రెగ్యులర్ గా పీరియడ్స్ రావడం, పిల్లలు బాగా ఈజీగా అయ్యేలాగా ఉండేది. అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. పండగ వాతావరణం 2 రోజుల ముందే కనిపిస్తుంది. సో జడ్జిమెంట్ అనేది చాలా కష్టం. సో ముగ్గురు కలిసి కామన్గా వచ్చిన మార్క్స్ బట్టి ఇవ్వడం అయింది. సో ఫైనల్గా మమ్మల్ని తిప్పుకోకుండా మంచిగా పండగ మూమెంట్లోనే ఉంటారని అందరికీ ఆల్ ది బెస్ట్. 2014లో స్థాపించి అప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరము ముగ్గులు పోటీ నిర్వహిస్తున్నారు. పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వనభోజోత్సవ గారు మైపాడులో పెట్టి అక్కడ కూడా ఆటల పోటీలు పెట్టారు. వాటికి కూడా ఈరోజు ప్రైజ్లు ఇస్తున్నాం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ముగ్గుల పోటీలు అయితేనేవి ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ యొక్క ముగ్గుల పోటీలు అనేవి జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇవే కాకుండా మన బాలకృష్ణరాజు గారు కానీ మన దామోదరరాజు గారు వీళ్ళందరూ కూడా స్ఫూర్తి సేవా సమితికి ఎన్నో కూడా కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. అదే కాకుండా ఈ యొక్క స్కూల్స్కి సంబంధించి అయితే ప్రతి ఒక్క స్కూల్లో ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఆ స్కూల్కి పోయేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి చైర్స్ అయితేనేవి, ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి ఇక్కడ జామెట్రీ బాక్సులు ప్లస్ ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ప్యాడ్స్ అయితేనేమి ఇలాంటి ఎన్నెన్నో కొంత కార్యక్రమాలు చేసుకుంటాం. స్థాపించి దగ్గర 11 సంవత్సరాలు అయింది. ఈ ముగ్గుల పోటీలు అనేవి ప్రతి సంవత్సరం జరుపుకున్నాం. ఈ సంవత్సరం మా ముగ్గుల పోటీలకి పిలుపు మేరకు మాకు ముఖ్య అతిథులకు ఇచ్చేసినటువంటి యామిని గారికి, ఇంద్రాణి గారికి, మా మాజీ
వైస్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ రావు భార్య అయినటువంటి విజయలక్ష్మి గారికి, ఇక్కడ ముగ్గులకి పోటీలకు అందరూ కలిసి స్త్రీలంతా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళకి మా స్ఫూర్తి సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ కార్యక్రమంలో డాక్టర్ పటేల్, దామోదర్ రాజు, బాలకృష్ణం రాజు, యోగి, ఇంద్రాణి, ముప్పాళ్ల యామిని, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల మనోభావాలను మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దెబ్బతీస్తున్నారని, వైజాగ్ సభలో విశాఖ ఉక్కు నిలబెడతానని, అమ్మను అని ఒక్క మాట అంటే ఎంత బాగుండేదని మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని తెలిపారు. విశాఖ ఉక్కును ఆపేదానికి వీలు లేదని చింతామోహన్ వివరించారు. విశాఖపట్నంలో జరిగినటువంటి సభ దానికి లింక్ ఉన్నట్టు అనిపిస్తా ఉంది నాకైతే. నేను కూడా చాలా మంది ప్రధానమంత్రులను చూశాను, ఇందిరాగాంధీ మొదలుకొని ఈరోజు ప్రధానమంత్రుల వరకు. ఆయన నాకు పెద్ద పరిచయం లేకపోవచ్చు కానీ మన్మోహన్ సింగ్ వరకు ప్రధానమంత్రులను చూసి నేను ఎప్పుడు భయపడలా, ఎక్కడ భయపడలా, ఏ క్షణం కూడా. ఏంది ముఖ్యమంత్రులు ఏంది ఇంత భయపడుతున్నారు? విశాఖపట్నం సభలో నేను చూశాను. ఏం ప్రధానమంత్రి అంటే ఆయనకేమి 4 కళ్ళు లేవు. ముఖ్యమంత్రి గారి ఉపన్యాసాన్ని విన్నాను, నేను చాలా బాధపడ్డాను. చంద్రబాబు నాయుడు అంటే నాకు చాలా అభిమానం, వాస్తవం చెప్తున్నా. చిన్న కుటుంబంలో నుంచి కష్టపడి పై స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. నాకు ఆయన అంటే అభిమానం ఉంది. 50 సంవత్సరాలుగా నాకు తెలుసు. ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి ముందు మాట్లాడినటువంటి ఉపన్యాసం నాకైతే నచ్చలేదు. నేను కూడా ప్రధానమంత్రుల సభల్లో మాట్లాడాను, ఎన్నో సభల్లో మాట్లాడాను. ఎక్కడ ధీమాగా మాట్లాడేవాడిని. కానీ ఆయన స్పీచ్ చాలా చాలా బాధ కలిగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా నాకు కనపడలేదు. ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల హక్కు. అది ఎంతో మంది త్యాగాలు చేస్తే వచ్చినటువంటి ఫ్యాక్టరీ అది విశాఖపట్నం. మరి ఉక్కు ఫ్యాక్టరీ ఆ రోజు రైతులు త్యాగాలు చేసి 25,000 ఎకరాలు ఇచ్చారు ఆ ఫ్యాక్టరీకి. ఒక్కొక్క ఎకరా ఈ రోజు 100 కోట్ల రూపాయలు. వేలాది మంది అక్కడ జీవిస్తున్నారు. విశాఖపట్నానికి అంత స్థాయి రావడానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీయే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇందిరాగాంధీ ఇచ్చింది ఫ్యాక్టరీ. ఈ రోజు దాదాపుగా 2 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తుంటే ఆ సభలో కనీసం ఒక్క మాట మాట్లాడలేకపోయినాడు ముఖ్యమంత్రి. బాధ కలిగించింది. ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. ఏం చేస్తాడు ఆయన? ఏం చేయగలడు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నిలబెట్టవయ్యా, రక్షించవయ్యా అని ఒక్క మాట మాట్లాడి ఇంగ్లీష్ లో మాట్లాడుంటే ఎంత బాగుండేది. నీ తెలివి పని చేయలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాడు మా బిఆర్ నాయుడు. ఆర్టిఫిషియల్ గా ఒరిజినల్ ఇంటెలిజెన్సే ఫెయిల్ అయిందా? 4 ఆడిటోరియాల్లో పెట్టుంటే పోయి ఉండేది కదా. మనకున్న ఆడిటోరియాలు మన తీలో ఉన్నది. ఒక ఆడిటోరియం ఉంది కదా, వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది, పద్మావతి యూనివర్సిటీ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, సాంస్క్రిట్ కాలేజ్ ఉంది. లేకపోతే ఆ పిఎల్ఆర్ గ్రాండ్ ఇంకోటి డాక్టర్ తెచ్చింది. ఇన్ని పెట్టుకొని నువ్వు ఆలోచించకుండా నీ సొంత ఇంటెలిజెన్స్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పోతుందని మనవాడు తప్పిది. ఇంకొకసారి జరిగితే మాత్రం సహించం. చంద్రబాబు నాయుడు గారు, మీరు కొంచెం నేను విమర్శించలేను నిన్ను, కానీ చెప్పకుండా ఉండలేను. ప్రజాస్వామ్యం నాకు 50 ఏళ్ళుగా మీరు తెలిసి ఉండా కూడా చెప్పకుండా ఉండలేదు. నీ స్పీచ్ నేను ఇష్టపడలా. నేను ఆ రోజు మాట్లాడితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన్మోహన్ సింగ్. నేను ఆయన ఇప్పుడు గ్లోబల్ లీడర్ అనలేదు, గ్లోబల్ లీడర్ అయినా కూడా నాకు ఇవయ్యా, అది ఇవయ్యా, ఇది ఇవయ్య. పివి నరసింహరావు అది కావాలి, ఇది కావాలి, ఎదిరించి మాట్లాడి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ప్రధానమంత్రి రాష్ట్రంలో మొదటిగా మూర్ఛ వ్యాధికి వినూత్న విధానంలో నారాయణ ఆసుపత్రి వైద్యులు విజయవంతం చేశారు. నెల్లూరులో నారాయణ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్లు వివరాలు వెల్లడించారు. నారాయణ ఆసుపత్రిలో మూర్ఛ వ్యాధికి ప్రత్యేక ఎపిలెప్సీ క్లినిక్ మరియు ఎపిలెప్సీ సర్జరీ యూనిట్ ని ఏర్పాటు చేసి గత 5 ఏళ్లలో 40కి పైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించి దక్షిణ భారతదేశంలోని ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నామని ఆసుపత్రి న్యూరాలజీ వైద్యులు డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్ తెలిపారు. నారాయణ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూర్ఛ వ్యాధికి
మెట్రోపాలిటన్ నగరాలలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చికిత్సను ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా పల్లవి అనే యువతికి అందించి విజయవంతం చేశామని ఆయన వివరించారు. ఏంటంటే చేయి కాలు కొట్టుకోవడము, మూతి చుట్టపోవడము, నోట్లో నురుగు కారిపోవడము, తెలియకుండానే పాస్ పోసేయడము, పేషెంట్ అన్కాన్షియస్గా ఉండిపోతుంది. ఇది మనం కామన్గా అందరికీ తెలిసిన ఫిట్స్ రకాలు. కానీ ఈ అమ్మాయికి ఏంటంటే సడన్గా ఉన్నటువంటి ఇట్లా అయిపోతుంది, ఏమి చేయలేదు. కొంతమంది సైకాట్రీ కూడా భావిస్తారు, ఏమి ఇట్లా ఉంది క్లాస్లో ఇంట్లో ఏం మాట్లాడకుండా ఫ్యూ సెకండ్స్ లెస్ దాన్ 1 minute అట్లుంటే అట్లా అయిపోతుంది. ఆ టైంలో ఉన్న వస్తువులు డ్రాప్ చేయడం అలా జరుగుతుంది. చాలా మంది వీటిని ఫిట్స్గా కూడా గుర్తించారు, ఏదో గాలి కలిగిందనో సంథింగ్ సైకలాజికల్ ప్రాబ్లం కూడా గుర్తిస్తారు. అలా కాకుండా పాపం అంటే కాన్షియస్గా ఉంటుంది, ఉన్నట్లు పడిపోతుంది, నడుస్తూ ఉంటుంది, ఉన్నట్టు పట్టుకోగలిగిపోతుంది. అట్లా చాలా మంది దెబ్బలు కూడా తగిలాయి. సో ఇట్లా వివిధ రకాలైనటువంటి ఫిట్స్ రకాలు అన్నింటితో తను సఫర్ అవుతుంది. సో కంటిన్యూస్గా ఫిట్స్ రావడం వల్ల తన డెవలప్మెంట్ కూడా దెబ్బతింది. శారీరకంగా మానసికంగా కూడా వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంది. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా మాకేం హోప్ లేదనే స్థితిలో ఉన్నది. వాట్ ఎవర్ హ్యాపెన్స్, మనకు దేవుడు ఇలా పెట్టాడు అడిగిన కండిషన్లో ఉన్నప్పుడు చాలా హాస్పిటల్స్ తిరిగి చాలా కన్సల్టేషన్ చూసిన సందర్భంలో కూడా లక్కీ మన దగ్గరికి వచ్చి దాన్ని వారిని నిర్ధారించి సో సర్జరీ చేయని పరిస్థితిలో ఈ ప్రొసీజర్ను మనం ఎన్నుకొని ఫస్ట్ టైం అంటే దాంట్లో ఖర్చుతో కూడా ప్రొసీజర్ కూడా అన్ని రకాలుగా గవర్నమెంట్ మనకు ఒక 50% సహాయం చేసింది. బట్ మన యజమాన్యము వీళ్ళు కూడా ఆ ప్రొసీజర్ ఆల్మోస్ట్ కాస్ట్ చేసేసి చాలా తక్కువకు 5.5 lakhs ఫినిష్ చేశారు ప్రొసీజర్. మామూలు 50 lakhs అయ్యే ప్రొసీజర్. సో పేషెంట్స్ కూడా ఏంటంటే మాకు ఏమి లేని స్టేజ్లో అట్లీస్ట్ సంథింగ్ ఏదో ఉపయోగం కలుగుతుందని ఒక నమ్మకంతో. ఈ సమావేశంలో సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ ఎన్ఏ సాయి కిరణ్, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ హరీష్, న్యూరో అనస్థెటిస్ట్ డాక్టర్ అనిల్, ఏజీఎంఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నుండి సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబుతో పాటు టీటీడీ పాలక మండలిలోని అందరిపై కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆమె మాట్లాడుతూ అంతేకాకుండా దేశంలో ఉన్న కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు. 6 మంది భక్తులు చనిపోయారని, 60 మంది గాయపడ్డా అసలైన నిందితులపై కేసులు ఎందుకు పెట్టలేదని రోజా ప్రశ్నించారు. చనిపోయి 3 రోజులవుతున్నా ఇంకా తన మనుషుల్ని కాపాడుకునే ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్న విధానాలు గమనించి అందరూ అసహించుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే తిరుమలలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘోరమైన దుర్ఘటన జరగలేదు. చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యాడో ఈ టీటీడీ అలాగే వెంకటేశ్వర స్వామి పరువు ప్రతిష్ట దిగజారిపోయేలాగా ప్రతి ఒక్క కార్యక్రమం చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఈరోజు ఎంత బాధాకరం అంటే ఈ చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని టీటీడీలోను తిరుపతిలో పెట్టుకొని ఈరోజు 6 మందిని బలి తీసుకుంటే ఇంతవరకు ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు, వాళ్ళని కాపాడాలన్న ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈయనకి హిందువులంటే గౌరవం లేదా? ఈయనకి భక్తులంటే గౌరవం లేదా? వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా? ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు తనకి రోజు భజన చేసే నాయుడు గారినేమో టీటీడీ చైర్మన్ చేసుకున్నాడు. తన గత ఓఎస్డి వెంకయ్య చౌదరినేమో అడిషనల్ ఈఓగా పెట్టాడు. మళ్ళీ జేఈఓగా కూడా పోస్ట్ ఇచ్చాడు. జేఈఓ అనేది ఒక సీనియరు అనుభవం ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన పోస్టుని ఏ అనుభవం లేనివాడు, భక్తి లేనివాడు, భక్తుల మీద ప్రేమ అభిమానం లేనివాడికి ఇచ్చాడు అంటే దానికి కారణం వెంకయ్య చౌదరి అవటమేనా అని నేను అడుగుతున్నా. ఇక ఎస్పీగా సుబ్బారాయుడు గారు తన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన వాడిని తిరుపతి తీసుకొచ్చి ఎస్పీగా పెట్టాడు. ఇలా నీకు సేవ చేసే వాళ్ళని పెట్టుకొని భక్తులకి సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేకుండా చేసి ఈరోజు 6 మంది చనిపోవటానికి 60 మంది గాయపడటానికి కారణమైన వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టకుండా కాపాడాలన్న ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడిని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే దీంట్లో వీళ్ళందరితో పాటు మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి. ఎందుకంటే ఒక పక్క మోడీ గారి మీటింగ్ జరుగుతుంది, దానికి ఉన్న పోలీసులంతా అటుపోయారు.
ఇక చిత్తూరు తిరుపతి జిల్లా పోలీసులనైనా ఈ టోకన్ల దగ్గర పెట్టి ఒక 3 రోజుల ముందుగానే టోకన్లు ఇచ్చి వాళ్ళకి సేఫ్టీగా పంపించుంటే ఈరోజు ఈ దుర్ఘటన జరుగుండేది కాదు. కానీ 9వ తేదీ టోకన్లు ఇస్తామని చెప్పి అది 8వ తేదీ సాయంత్రానికే ప్రీపోన్ చేసి 6, 7, 8 చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చొని నెల్లూరులోని మాగుంట లేఅవుట్ లో ఉన్న ఓవెల్ జూనియర్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా జరిగాయి. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్రీడా మైదానంలో తోరణాలు, చెరుకు గడలతో పల్లె వాతావరణం తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాల్లో కళాశాల ప్రిన్సిపల్ ఆర్ వేణు, సిఇఓ ప్రమీల, జిఎం మహాదేవ్, ఈడి బాలు, ఏజిఎం గంగాధర్, ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్ విద్య, టీం లీడర్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇటు వచ్చేయండి. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా శనివారం వేకువజామున మహిళలు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కన్నాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా శనివారం వేకువజామున పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకటేశాయ నమః. ఓం శేషపేశాయ నమః. ఓం అనంత చరణాయ శ్రీ రుద్రస్య విశ్వరూపాయ శ్రీ వెంకటేశాయ నమః. జాత పుణ్యప్రదాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం హరివన్ను మిల్లాద ఆయుకులత్తు శ్రీ వెంకటేశాయ నమః. ఓం కుతాయ నమః. ఓం శేషాద్రి నిలయాయ శ్రీ వెంకటోత్సవాయ శ్రీ వెంకటేశాయ నమః. అడ్మిరాల్ ఉన్నన్నై చిరుపేద రత్ననమః నమః. ఓం అతిదాత ప్రదాత్రి గూఢ విమానాయ శ్రీ
నిత్యం నిత్య యౌవనమూర్తయే ఆదినే కృష్ణాఖ్య విప్రవేద అర్చనాయాం విశేషేణ ఉపాయతే నమః వైకుంఠే హరిసరసి విగాహ్య పీయతే తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం హృదయా రసికాయా దారుణం దేవం కృష్ణం వందే సౌమ్య రూపాయతే నమః జనకేష్ట ప్రదాయ చ మార్కండేయ మహా వరే రణే శత్రుజనే నమః తులసీ గంధం కోలవరాయ చ నీలకేన గురుమే ముకుంద అద్యైవ మే విశతు మానసరాజహంసః మంద మంద హసితాననాభుజం ప్రపద్యే జలే రక్షతు వాదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం భక్తజన పారిజాతం వందే శ్రీగుర విభూతి నస్తరం వైతు మంగళం రామానుజస్య విరసంతి మునే శ్రీదండా చారిత్రోదారదండం చతుర్నయ పదాలంక్రియా కేతుదండం సద్విద్యాదీపదండం సకల కలికదా సమ్మతే కాలదండం. గూడూరు మండలంలోని కుందుకూరు గ్రామ సమీపంలో కనుమరాయికొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, పొందు సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంస్కృతి సంప్రదాయాలపై పిల్లలకు అవగాహన కలిగించాలి. జానకిరాంపేట ప్రాంతంలో స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన డాక్టర్ స్వరాజ్యం పటేల్ తదితరులు.
ఆంధ్రుల మనోభావాలను మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దెబ్బతీశారని తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విమర్శలు చేసిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని చెన్నకేశవ స్వామి, కోదండ రామాంజనేయ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకి సేవ. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.